వీటివి ఈనాటి ముఖ్యాంశాలు. విజయవాడలో జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో పాల్గొన్న రతన్ టాటా ఇన్నోవేషన్ స్టార్టప్లను ప్రోత్సహిస్తామన్న సీఎం. యూనికార్న్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడి. రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి గోదావరి నదిలోకి కాలుష్యకారక వ్యర్థాలు జలాలు పూర్తిస్థాయి నివేదిక కోరిన భవిష్యత్తులో చేయబోయే పనుల మీద సిద్ధం చేయాలని అధికారులకి. సామాజిక మాధ్యమాలను తిప్పుకొట్టిన మంత్రి నారాయణపల్లి రాధాకృష్ణన్. విద్యార్థి మిత్ర కిట్ల ప్రభుత్వం కొనసాగిస్తున్న విద్యను పేద పిల్లలకు దూరం చేసేలా జగన్ రెడ్డి తప్పుడు విష ప్రచారాలు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి నాడు నేడు ఇక్కడ తెలుగు సినీ పరిశ్రమకు రాజధాని ఉంటుందని వ్యాఖ్య. ఒక సినిమా అన్ని అనుమతులు సింగపూర్లో ఇస్తాం. రతన్ టాటా స్టార్టప్లను ప్రోత్సహిస్తాం ముఖ్యమంత్రి నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ నుంచి సంస్థలు ఏర్పాటు చేయాలని తాము లక్ష్యం. వచ్చేది నాలెడ్జ్ ఎకానమీ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మార్కెట్ అనేది తమని ఉద్ఘాటించారు. వ్యర్థాలు మరో పరిశ్రమకు ముడి సరుకు వివరించారు. సర్క్యులర్ ఎకానమీ కావాలని ఆకాంక్షించారు. విజయవాడలో ఎంఎస్ఎంఈ 2026 జరిగింది. కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో కూడా నాకు తెలియదు, దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 170 ఎంఎస్సి పార్కులు ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఈరోజు శంకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. జూలై నాటికి 75 నియోజకవర్గాల్లో 170 పార్కులు. ఇవి 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. మల్టీ ప్రోడక్ట్ కానీ స్పెషాలిటీ కానీ ఇవన్నీ 50 ఉన్నాయి. సందర్భంగా రైతు అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ కావాలంటే రైతులు మోగం. రోజుల్లో 5th జనరేషన్ పరిస్థితి ఏపీకి తీసుకొచ్చిన గతానికే దక్కింది. పని ప్రారంభించి 36 చేశాం. రేపు పుట్టపర్తి నుంచి బెంగళూరు వరకు డిఫెన్స్ కారిడార్ హబ్, డిఫెన్స్కి అవసరం తయారు చేయబోతున్నాం. తర్వాత విమానాలు కూడా ఇది అవుతుంది. మొట్టమొదటిసారి భారతదేశానికి విమానాలు తయారు చేయడానికి యాంక్సిరీ కేంద్రంగా తయారు. ఎక్కువ బీచ్ టూరిజం ఏపీ బెస్ట్ డెస్టినేషన్. గోవాకు మించిన లంక మనకు ఒకటి ఉంది. గోవా కంటే కలిసి కాలుష్యకారక వాటి నిర్వహణపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని, ఇప్పటివరకు ఏమిటి, భవిష్యత్తులో చేయబోయే ప్రణాళికను సిద్ధం చేయండి. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉన్నత తూర్పు గోదావరి జిల్లా అధికారుల్ని వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి కాలుష్యరహిత గోదావరి సాకారం చేసి నిర్వహించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఉప కళ్యాణ్ ఈ రోజు ఉదయం 6 గంటలకి పుష్కరాల ఘాటు నుండి వరకు పడవలు ప్రయాణించి గోదావరి ప్రాంతాలని పరిశీలించారు. చేయవలసిన పనుల తీరు, త్వరలో ప్రణాళికని స్వయంగా పరిశీలించారు. గోదావరి గట్ల సుందరీకరణ పనులు అనేది పుష్కరాల నేపథ్యంలో తీర్చిదిద్దబోతున్నది అది జరిగింది. నదీ తీరంలో కాలుష్యం తీరుని స్వయంగా చూశారు. చేస్తున్నారనే వివరాలని ఈ మురుగునీటిని రాష్ట్రీయంగా జరగాలని అన్నారు. నేరుగా గోదావరిలోకి వదలటం కలుషితం అవుతున్నాయనే ఫిర్యాదు దీనిపై దృష్టి తెలిపారు. పూర్తి స్థాయిలో మురుగు గోదావరిలోకి విడిచిపెట్టే బాధ్యత ఆదేశించారు.
I don't want to end up like what had happened before. The stampede, and that's the administration failure. Again, if you are not prepared, I think we should not take it to a high note. And I want us to be practical, please. To all the ministers, including the Honorable CM, please give a very honest feedback. పార్టీ నాయకులతో మాట్లాడి ఒకసారి తెలియజేయండి. ఎందుకంటే ఇది మనందరం కూర్చొని కలెక్టివ్ ఎఫర్ట్ తీసుకుని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మీరు 8,000 కోట్లు పైచలు 8,800 కోట్లు 7,369 పనులు ఇప్పుడు దాకా డిపిఆర్స్ లేవు. ఇప్పుడు దాకా మనం కూర్చోబెట్టి అసలు ఎన్ని టెండర్ స్టేజ్ ఏమి లేవు. అండ్ ఇవి జస్ట్ 1 year. ఆ తర్వాత హడావిడిగా కట్టేసి పాచిపోయిన సిమెంట్లతోటి పొడి ఇసుకతో కడితే కూలిపోతే మళ్ళీ తర్వాత ప్రాణాలు. బికాజ్ ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ నేమ్ ఫర్ ఏపీ, ఫర్ ఎన్డీఏ గవర్నమెంట్. మనసా వచ్చే కర్మ చేయాలి, లేదంటే దీన్ని ఒకసారి కొంత ఆలోచించాలి. మీరు ఒకసారి క్యాబినెట్ లో కూడా మేము దీని గురించి సార్, మీరు పిఎం గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళబోయే ముందు, ఐ వాంట్ దిస్ ప్రిపేర్డ్నెస్ బై ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అంటారు పర్సన్. వాళ్ళు చాలా ఇన్ డీటెయిల్ గా లైన్ బై లైన్ అడుగుతారు. థ్రెడ్ బేర్ అనాలిసిస్ ఉంటుంది వాళ్ళ దగ్గర, క్రిటికల్ అనాలిసిస్ చేస్తారు, ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారు ప్రతి రూపాయికి. అందుకని మనం వాళ్ళు కూర్చోబెట్టంటే నా దగ్గర ఏముందంటే అసలు ఇప్పుడే 274 పంచాయతీలు ఉన్నాయి. 274 పంచాయతీలకి మీరు చెప్పాల్సింది ఏంటి? వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 274 పంచాయతీస్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్. యూ కెన్ గో టు దిస్ నియరెస్ట్ మీకు పుష్కర్ ఘాట్ ముందు అందరూ కూర్చోబెట్టి రాజమండ్రి మీద దృష్టి కేంద్రీకృతం అయింది తప్ప ఇది మీరు ఇలా ఎక్స్పాండ్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమండ్రి కెనాట్ టేక్ ఇట్. ఎందుకంటే ఆ ప్రిపేర్నెస్ నాకు అనిపించలేదు, ఆ భయం వేసి వచ్చాను పైన. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీని కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని, పేద విద్యార్థులకు ఈ ఏడాది యూనిఫామ్, బూట్లు, బ్యాగులు, పాఠ్య పుస్తకాలు ఇవ్వట్లేదంటూ సామాజిక మాధ్యమాల్లో వైకాపా చేస్తున్న ప్రచారం అవాస్తవమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ విద్యను పేద పిల్లలకు దూరం చేసేలాగా జగన్ రెడ్డి తన ఫేక్ టీంలతో తప్పుడు విష ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరుగుదల, రవాణా అడ్డంకుల వల్ల యూనిఫామ్, క్లాత్, బ్యాగులు, బూట్ల సరఫరా నెల రోజుల ఆలస్యం అవుతుందని మాత్రమే విద్యాశాఖ చెప్పిందని, దాన్ని వక్రీకరించి అసలు కిట్ల పంపిణీయే ఉండదంటూ విష ప్రచారం చేయటం జగన్ వక్రబుద్ధికి నిదర్శనమని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ 12 నాటికి విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఖచ్చితంగా అందుతాయని తెలిపారు. విద్యార్థి మిత్ర కిట్ ఉండే యూనిఫామ్, ఇతర వస్తువుల్ని సాధ్యమైనంత త్వరలో పంపిణీ చేసేలాగా తయారీ సంస్థలతో అధికారులు నిత్యం సంప్రదిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యను పేద పిల్లలకు దూరం చేసేలాగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. నాడు నేడు విజయవాడ తెలుగు సినీ పరిశ్రమకు రాజధానిగా ఉంటుందని తెలిపారు. ఒక సినిమా షూటింగ్ కి అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో విధానంలో ఇస్తామని తెలిపారు. ఏపీ చలనచిత్ర టెలివిజన్ నాటక అభివృద్ధి సంస్థ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2017లో ఆంధ్రప్రదేశ్ లో అంబికా కృష్ణ ఆధ్వర్యంలో FAC ఏర్పాటు చేశారని అన్నారు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన వివరించారు. ప్రస్తుతం FAC చైర్మన్ గా భారత్ భూషణ్ కొత్త కమిటీని ఏర్పాటు చేశారని తెలియజేశారు. 2 రాష్ట్రాల్లో FACలు ఉన్నా అందరూ కలిసే పనిచేస్తారని తెలిపారు. నాడు నేడు విజయవాడ తెలుగు సినీ పరిశ్రమకు రాజధానిగా ఉంటుందని తెలియజేశారు. ప్రతి ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్లు జరిగేలాగా అనుమతులు ఇస్తున్నారని వివరించారు. FACని పూర్తిగా యాక్టివ్ చేసి సినిమా, నాటక, టీవీ రంగానికి పెద్దపీట వేసేలాగా కమిటీ వేయటం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వేదికలు అలంకరించిన మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు కందులు ముఖేష్ గారికి, అలాగే ఇవాళ FDC మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ గారికి, ముందున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అటు హైదరాబాద్ నుంచి కూడా తరలి వచ్చిన మా నిర్మాతలకైతేనేమి, సాంకేతిక నిపుణులకైతేనేమి, మిగతా వివిధ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాధవ రవి గారు అయితేనేమి,
అటు డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆదిత్య గారు, మిగతా మా జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు అందరూ ఇవాళ ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి, అంటే ఒక కొత్త అధ్యాయానికి ఈనాడు అందరూ ఇందులో భాగస్వాములు కావడానికి సమితిలా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నా పాత్రికేయ సోదరులందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ఇవాళ చాలా సుదినం. అంటే చెప్పారు 1975లో ముందుగా ఈ ఫెయిర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రారంభమైందని. ఆ తర్వాత 2017లో రాష్ట్రాలు విడిపోయాక ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాకు ఈ అవకాశం ఇచ్చిన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రముఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి ఆలోచన విధానానికి అనుగుణంగా నా వరకు నేను నా కర్తవ్యం నిర్వహించి ఈ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు 1984లో నందమూరి తారక రామారావు గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కమిటీని వేసి డివిఎస్ రాజు గారు లాంటి పెద్ద మనుషుల్ని దానికి అధ్యక్షుడిగా చేశారు. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు కందుల దుర్గేష్ గారు సహకారంతో, నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చిన సహకారంతో మళ్ళీ ఈ కొత్త కమిటీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్టర్లతో నిర్మించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నందమూరి తారక రామారావు గారి వారసులు నందమూరి బాలకృష్ణ గారు తన ఎంతో విలువైన సమయాన్ని వివిధ కార్యక్రమాల్లో, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా, సినీ రంగంలో వివిధ రకాల్లో ఆయన బిజీగా ఉన్న, సినీ రంగం మీద ఉన్న ప్రేమతో ఆంధ్ర రాష్ట్రంలో సినీ రంగం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమానికి నాకు అన్ని విధాలుగా సహకరించి ఇది చేసినందుకు బాలకృష్ణ గారికి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఇటీవలే ఇంధన ధరల్ని పెంచిన కేంద్ర ప్రభుత్వం మళ్లీ మరో 2 సార్లు ధరలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపిందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ధరలు తగ్గించకుండా ఇప్పుడు స్వల్ప పెరుగుదలకే భారీగా పెంచడం అన్యాయమని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో పాటు ఎరువులు, విత్తనాల ధరలు కూడా పెరగడంతో సామాన్యులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజా సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన కె రామకృష్ణ వెంటనే పెంచిన ఇంధన ధరల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 3 సార్లు ప్రజలపైన భారాన్ని మోపడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. గత శుక్రవారం నాడు ఒకేసారి 3 రూపాయలు పెంచారు. మళ్ళీ 2 దఫాలు పెంచి ఇప్పుడు ఒక్కొక్క లీటర్ పైన 4 రూపాయల 80 పైసలు పెంచి పెట్రోలు, డీజిలు, వంట గ్యాసు ఇవాళ మరింత ప్రియం చేశారు. ఏమాత్రం కూడా సాధారణ పౌరులు కొనలేని పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలని కూడా తక్కువ రేటు ఉన్నప్పుడేమో ఆనాడు ఏమాత్రం కూడా ప్రజలకు మీరు బెనిఫిట్ ఇవ్వలే. వినియోగదారులు అప్పుడు కూడా బాధారు. పెద్ద ఎత్తున ట్యాక్స్లు వేసి బాగా పబ్లిక్ని మీరు లూటీ చేశారు. ఇవాళ ప్రపంచ మార్కెట్లో విపరీతంగా రేట్లు పెరిగినాయి, యుద్ధం వచ్చిందనే పేరుతో ఇవాళ మళ్ళీ బాగుతూ ఉన్నారు. ఈరోజు ఒక లీటర్ పెట్రోల్ 110 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తూ ఉందంటే సాధారణ ప్రజలు ఎవ్వరు కూడా ఈరోజు కొనే పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ధరలు పెరిగిపోయి, మరోవైపు రైతులకు అవసరమైనటువంటి ఎరువులు, విత్తనాల ధరలు పెరిగిపోయి ప్రజలందరూ కూడా తీవ్రమైన అటు గ్రామీణ ప్రాంతాలు, ఇటు పట్టణ ప్రాంతాల్లో అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పడానికి పెరుగుతున్న ధరలు ఒకవైపు కారణమైతే, మరోవైపు మన రూపాయి విలువ పడిపోవడం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇవాళ ఒక డాలర్కి 96 రూపాయల 20 పైసలు పెట్టి మనం ఇవాళ పెట్టాల్సి వస్తూ ఉంది. త్వరలోనే అది కూడా సెంచరీ కొట్టబోతూ ఉంది. కాబట్టి ఈ దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 12 ఏళ్ల కాలంలో వారు ఏం చేశారో చెప్పమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రూపాయి విలువ పడగొట్టారు, దేశాన్ని అప్పుల పాలు చేశారు, ప్రజలపైన భారాలు మోపారు, అన్ని రకాల వస్తువుల ధరలని విపరీతంగా పెంచారు, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయలేకపోయారు.
అన్ని రంగాల్లో కూడా విఫలమైన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మంగళం పడడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. దేశ ప్రజలకు మరొకసారి ఇంధన ధరల షాక్ తగిలింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నేడు పెట్రోల్, డీజిల్ ధరలని భారీగా పెంచాయి. పెట్రోల్ పై లీటరుకు ₹2.61, డీజిల్ పై ₹2.71 పెంపు అమల్లోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరొకసారి భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై ₹2.84, డీజిల్ పై ₹2.86 చొప్పున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. పెంచిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే 3 విడతలుగా పెట్రోల్, డీజిల్ ధరలని పెంచిన విషయం తెలిసిందే. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹117.19, డీజిల్ ధర ₹104.88గా చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹117.19, డీజిల్ ధర ₹104.88కు చేరింది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర ₹117.59, డీజిల్ ధర ₹105.28కు చేరుకుంది. 4 ఏళ్ల తర్వాత తొలిసారిగా మే 15న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలని ₹3 చొప్పున పెంచాయి. ఆ తర్వాత మే 19న లీటర్ కి 90 పైసలు, మే 23న పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెంచారు. ఇప్పుడు మరొకసారి భారీ పెంపు అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 2022 మే తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. 2022 ఏప్రిల్ నుంచి ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగగా 2024 మార్చిలో సాధారణ ఎన్నికలకు ముందు లీటరుకు ₹2 తగ్గించారు. ఇప్పుడు వరుస పెంపులతో సామాన్యుడిపై భారీ భారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగటం, రూపాయి బలహీనపడటం, రిఫైనింగ్ ఖర్చులు అధికమవటం వల్ల దిగుమతి వ్యయం పెరిగిందని చమురు సంస్థలు చెబుతూ ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని నగరాల్లో సిఎన్జి, పిఎన్జి ధరలు కూడా పెరగటంతో గృహ ఖర్చు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదాని, అంబానీ కోసం ప్రజల ప్రయోజనాలని పనంగా పెడుతుందని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బి సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారంలో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని ఆయన తప్పుపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో పంటను తారాపేటలోని పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆందోళనకి సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోమని చెబుతూనే ప్రజలకు మోడీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ఆదాని, అంబానీ లాభాల కోసం దేశ ప్రజల ప్రయోజనాలని మోడీ ప్రభుత్వం పరంగా పెడుతుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విధించే ₹29 మేర పన్నుల భారాన్ని రద్దు చేయాలని కోరారు. లేని పక్షంలో ప్రజలే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని సత్యబాబు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయులకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. నెల రోజుల్లో 4 విడతలుగా లీటర్ పెట్రోలు, డీజిల్కి ₹8.50 చొప్పున పెంచి ప్రజల నడ్డి వీరుస్తుంది. ఈ ప్రభుత్వం అంబానీ, ఆదానీల యొక్క లాభాలని ధ్యేయంగా పనిచేస్తుంది. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా బడా కంపెనీల లాభాల కోసం పనిచేస్తున్నారు. భారతీయుల యొక్క ప్రయోజనాలని పనంగా పెడుతున్నారు. ఈ రకంగా ధరలు పెంచేస్తుంటే ఈ ప్రభుత్వానికి ధరలు అదుపు చేయడం చేత కాకపోతే తక్షణమే ఈ ప్రభుత్వం గద్దె నుండి దిగాలి. ఈ ప్రభుత్వం వీరు ప్రతిపక్షంలో ఉండగా ఏం చెప్పారు? లీటర్కి 50 పైసలు పెరిగితే రోడ్ల మీదకి వచ్చి హంగామా చేసిన మాటలు గుర్తులేవా? మీరు చేసిన వేషాలు గుర్తులేవా? ఈరోజు లీటర్కి ₹8.50 నెల రోజుల్లోనే పెంచారు. లీటరు ఈరోజు విజయవాడ నగరంలో ₹117.30 పెట్రోలు, డీజిల్ ₹104.20 అయింది. రాబోయే రోజుల్లో ఈ ధరల భారం అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలన్నిటి మీద పెరిగేదానికి ప్రమాదకరంగా మారబోతుంది. ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు. మోడీని పాలనలో ధరలు ఎట్లా పెరిగిపోతే సామాన్యులు ఎలా బతికేది అనేది సిపిఎంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలు గద్దె దిగే వారికి ధరలు దించే. విజయవాడలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సామాజిక బాధ్యతతో ఫ్రెండ్లీ సేవా యూత్ సంస్థ ఆధ్వర్యంలో బాటసారుల కోసం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కలిగించేందుకు చేపట్టిన ఈ సేవా కార్యక్రమంలో భాగంగా సుమారు 900 లీటర్ల మజ్జిగను దాహంతో ఉన్న ప్రజలకు, ప్రయాణికులకు అందజేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న ఈ సమయంలో యువకులు చేసిన ఈ పనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరంలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఫ్రెండ్లీ సేవా యూత్
లోతు సంస్థ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే విశాలాంధ్ర రోడ్లో ఈ సంస్థకు చెందిన యువకులు ప్రత్యేకంగా మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 900 లీటర్ల మజ్జిగను సిద్ధం చేసి అటుగా వెళ్తున్న బాటసారులకు, వాహనదారులకు మరియు ఎండలో విధులు నిర్వహిస్తున్న వారికి అందజేయడం జరిగింది. వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉన్నంతకాలం ఇటువంటి సేవా కార్యక్రమాలను మరిన్ని ప్రాంతాల్లో కొనసాగిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావటం, పరోపకారంతో తోటి వారికి సాయం చేయటం పట్ల నగర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మే నెల చివరికి వస్తున్న ఎండ తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. వేడి సెగకు రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. 2015-2023 సంవత్సరాల మాదిరి ఈ ఏడాది సైతం ఎల్నినో ప్రభావం ఉండటం మూలంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలులు ఎక్కువగా రావడంతో ఉక్కపోత అధికమవుతోంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యనే అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి వెళ్లేందుకు ఆసక్తి చూపటం లేదు. అయినా ఎండ వేడిమికి తట్టుకోలేని ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. అలానే ప్రాణాలు కోల్పోతున్నారు. బాణుడు ఉగ్ర రూపం దాల్చడంతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. పలుచోట్ల 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం ఒకరోజే వడదెబ్బకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతూ ఉండటం, కొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతూ ఉన్నారు. మరో 3 రోజులు ఎండల తీవ్రత ఉంటుందని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, ఇది మంచిదని, అత్యవసర ప్రయాణాల్లో తమ వెంట తప్పనిసరిగా మంచినీటిని తీసుకువెళ్లాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు రోజుకో మాట, రోజుకో వైఖరి అవలంబిస్తున్నారని పలువురు వక్తలు విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణపై ప్రచారం చేసిన చంద్రబాబే ఇప్పుడు అధిక జనాభా అవసరం అంటూ మాట్లాడటం ఆయన రాజకీయ స్వార్థానికి నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం దేశంలో పెరిగిన ధరలు, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా యువత కుటుంబ బాధ్యతల విషయంలో తీవ్ర ఆందోళన ఉందని చెప్పారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య హాల్ జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అధిక జనాభా అవసరమా అనే చర్చా గోష్ఠిలో మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, జన చైతన్య అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, అధ్యక్షులు జన చైతన్య వేదిక వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి సిపిఎం పార్టీ గుజ్జల ఈశ్వర్య, రాష్ట్ర కార్యదర్శి సిపిఐ షేక్ మస్తాన్ వలీ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ కెఎస్ లక్ష్మణ్ రావు, రాష్ట్ర అధ్యక్షులు జన విజ్ఞాన వేదిక డిఏఆర్ సుబ్రహ్మణ్యం, ప్రముఖ విద్యావేత్త అక్కినేని వనజ గారు, భారత జాతీయ మహిళా సమైక్య జాతీయ నేత కొరవి వినయ్ కుమార్, వ్యవస్థాపకులు దళిత బహుజన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని పలువురు వక్తలు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో పెరిగిన ధరలు, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా యువత కుటుంబ బాధ్యతల విషయంలో తీవ్ర ఆందోళన ఉందని తెలియజేశారు. ఎన్నికల సమయంలో ధరలు తగ్గిస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరల్ని అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలకు పెరగడం లేదు, జనాభా తక్కువ ఉంది కాబట్టి మనం కూడా కంటే పోతుంది కదా అనేటువంటి పద్ధతిలో పిలిపిచ్చారని చెప్పి బయట అంతా కూడా చర్చ నడుస్తూ ఉంది. అది ఆ సందర్భాన్ని బట్టి వచ్చింది కాబట్టి అది అందరూ కూడా ఆ నేపథ్యంలోనే మాట్లాడారని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఓకే, తమిళనాడుకు సంబంధించిన దాంట్లో ఎంకే స్టాలిన్ గారు ఆ మాట చెప్పిండొచ్చు. బట్ కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరొక పద్ధతిలో చెప్పాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో శ్రమలో భాగస్వాములయ్యేటువంటి వారి యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఒక 10 సంవత్సరాల తర్వాత ఉత్పత్తి ఆగిపోతుంది. ఉత్పత్తి ఆగిపోతే పునరుత్పత్తి జరగడం సాధ్యం కాదు. కాబట్టి ముసలివారి సంఖ్య పెరిగినప్పుడు దాన్ని పోషించేటువంటి భారం ప్రజలపైన పడుతుంది. కాబట్టి జనాభా పెంచండి అని చెప్పి ఆయన పిలిపిచ్చాడు. అంటే చాలా క్లియర్గా నేను విన్నటువంటి దాంట్లో ఎంకే స్టాలిన్ గారు ఈ డీలిమిటేషన్ బిల్లుకు వచ్చిన సందర్భంలో పిలిపించారు. సరే, ఏది ఏమైనా కూడా జనాభాను పెంచాలా తగ్గించాలా అన్నటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒకనాడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి నేపథ్యంలో, ఆహార కొరత ఏర్పడుతున్నటువంటి సందర్భంలో, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులను కల్పించలేనటువంటి దశలో ఆనాడు భారత ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహిస్తామన్న సీఎం. ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడి. రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
గోదావరి నదిలోకి కలిసే కాలుష్యకారక వ్యర్థాలు, జలాలు, వాటి నిర్వహణపై పూర్తిస్థాయి నివేదిక కోరిన డిప్యూటీ సీఎం. భవిష్యత్తులో చేయబోయే పనుల మీద స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకి ఆదేశం. సామాజిక మాధ్యమాల్లో వైకాపా చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టిన మంత్రి నారా లోకేష్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని వెల్లడి. ప్రభుత్వ విద్యను పేద పిల్లలకు దూరం చేసేలా జగన్ రెడ్డి తన ఫేక్ టీంతో తప్పుడు విష ప్రచారాలు చేస్తున్నారని ధ్వజం. తెలుగు రాష్ట్రాల్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నాడు నేడు విజయవాడ తెలుగు సినీ పరిశ్రమకు రాజధానిగా ఉంటుందని వ్యాఖ్య. ఒక సినిమా షూటింగ్ కి అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో విధానంలో ఇస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.